వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రతిభ కటివారి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే, దేవుని ఏదైనా మనం అడిగినప్పుడు, నేను ఒకసారి దేవుని అడిగాను, ప్రభా నువ్వు ఉంటే చాలు, నాకేం లేకపోయినా పర్వాలేదు అన్నాను. అది వచ్చేసి క్రిస్మస్ సీజన్ వచ్చింది. ఏమీ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి నేను ఊరుకోవచ్చు కదా, నేను ఏమి లేకపోయినా పర్లేదు అంటే మా ఆయన ఏం చేశారు, ఈ సంవత్సరం క్రిస్మస్కి డబ్బులు ఇవ్వను అన్నారు. ఇంకా చూడండి, నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి క్రిస్మస్కి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగకి డబ్బులు ఇవ్వనని అంటున్నారు ఏంటి అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, దేవుడు నేను ఇచ్చిన మాట ఏంటంటే, ఏమన్నా లేకపోయినా నేను నీ అంద ఆనందిస్తానని హబక్కులాగా పెద్ద వాగ్దానం చేస్తాను దేవుని దగ్గర. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నా, నువ్వు చెప్పిన మాట గుర్తు తెచ్చుకో, ఏం లేకపోయినా నేను నీ అంద ఆనందిస్తానన్నావు కదా అనేసి. మనం ఒక మాట దేవునితో మాట్లాడేప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలన్నమాట. అయితే ప్రభువా నైనా ఇక అంటాం కదా, తూచి ఇది క్యాన్సిల్ ప్రభువా, నాకు క్రిస్మస్కి బట్టలు కావాలనేసి. ఇంకా అలాగా దేవుడు ఆ సంవత్సరం ఎలాగైతేనేమి ఇంకా మళ్ళీ బట్టలు కొనిపించుకున్న ఆ వాగ్దానానికి నేనేం నిలబడలేదు, కట్టుబడి ఉండలేదులేండి. అయితే మనం ఒకటి అడిగితే దేవుడు వాటిల్లో నుంచి కాకుండా మనకి ఏదైతే అడుగుతామో కష్టమే వస్తుంది అనమాట. కష్టాల నుంచి మనల్ని నడిపిస్తాడు అనమాట. మనం దేవుణ్ణి ఏమడుగుతాం, బలం అడుగుతాం, ప్రేమను గురించి అడుగుతాం. ఎందుకంటే ప్రేమ లేని వారిగా ఉంటాం మనం. కాబట్టి మనల్ని ప్రేమించలేని వారిని కొరకు మనం ప్రార్థన చేయాలంట. మనం ప్రేమ గురించి అడిగామంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయంటారు దేవుడు. యోబుకి చెప్పారు కదా దేవుడు, నీ స్నేహితుల గురించి ప్రార్థన చేయని. అట్లా ఉంటుంది అనమాట దేవుడితో మనకి. సో కఠినమే, మనకి చేదుగానే ఉంటుంది. కానీ దేవుడు ఒక్కొక్కసారి చేదును మాచిపత్రిని నేను తినిపిస్తాను అన్నట్లుగా ఉంటుంది మనకి దేవునితో. సో ఆయన ప్రేమను గురించి అడిగితే క్షమించమని అడిగినప్పుడు, మరి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ అన్నల్ని క్షమించాడు కదా, పగబట్టడం కంటే క్షమించడం మేలు, దేవునికి ఇష్టమైందని చెప్పేసి. సో మనం క్షమించాలి అనుకున్నప్పుడు మనం క్షమించాలంట. ప్రేమించాలి అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలంట. మనం అడుగుతాం జ్ఞానంని. దేవుడు మీరు అడగండి నేను జ్ఞానాన్ని ఇస్తానని యాకోబు పత్రిక ద్వారా దేవుడు చెప్పారు కదా. మనం జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు, అదంతా ఏమి డైరెక్ట్గా ఏమి ఇవ్వరు. దావీదు ఏం చేశాడంటే 2 శామ్యూయల్ చాప్టర్ 14 ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, ఆయనకి సొలొమోను కంటే ముందే దేవదూతల వంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడట దావీదు. మీరు చదవండి 2 శామ్యూయల్ 14th చాప్టర్ అనమాట. దానిలో ఉంటుంది ఆ స్టోరీ అంతా యోవాబుని గురించి. జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవదూతల వంటి జ్ఞానంతో ఆయన అక్కడ వ్యవహరించాడు దావీదు. అలాగే ఇంకా మనం ఏం అడుగుతామంటే, దేవుడి దగ్గర మనం ధైర్యాన్ని గురించి అడుగుతాం. అడిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ధైర్యం ఇస్తాడు దేవుడు, కానీ ఎలా ఉంటుందంటే అపాయాల్లో ఉపాయాన్ని ఇస్తాడు అనమాట. అదొక తప్పించడం అనమాట. పౌలు ఎన్నోసార్లు అపాయాల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు ఉపాయాన్ని ఇచ్చి ముందుకి నడిపించారనమాట. అలాగా మనం బలం అడిగినా, ధైర్యాన్ని అడిగినా, మరి ప్రేమ గురించి అడిగినా, ఇంకా జ్ఞానాన్ని గురించి అడిగినా కూడా అవంతా డైరెక్ట్గా దేవుడు ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కూడా ఎలా చెప్తారంటే, యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి, నీవేనా మెస్సయ్యవి, మరలా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అన్నప్పుడు దేవుడు ఏం చెప్పారు, నేనే మెస్సయ్యనని ఏమీ సూటిగా ఆయన ఏమీ చెప్పలేదు. ఎలా చెప్పారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, నా విషయమే అభ్యంతరపడిన వారు ధన్యుడని సెలవిచ్చాడు. అలా చెప్తానమాట దేవుడు. మనం ఒకటి అడిగితే దానిలో నుంచి మనల్ని నడిపించి, దేవుడికి నేను ఆ రోజు నాది అడిగినందుకు నువ్వు నాకు ఇలా చేసావు ప్రభు అని దేవుణ్ణి మనం స్తుతించే విధంగా, దేవుని కార్యాలు మనం గ్రహించే విధంగా దేవుడు ఏమంటున్నారు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులైనా తెలియజేస్తారట. దేవుని నామానికి స్తోత్రం. ఎవరైనా ఏది కావాలన్నా దేవుణ్ణి మనం అడుగుదాం, పొందుకుందాం దేవుని ద్వారా. పొందుకునేటప్పుడు మనం చాలా కష్టాలు పడతామండి. ఆ కష్టాల్లో నుంచే దేవుడు నడిపిస్తారు. దాన్ని బట్టి మనం ఏమి తొట్టిల్లొద్దు, తొలగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు భయపడొద్దు అని చెప్తున్నారు కాబట్టి భయపడక మనం దేవుల్లో అడుగుదాం, పొందుకున్నాం. ఆయన మన తండ్రి, మనకి ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి సమస్తాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు.